దేవునికి స్తోత్రములు. అందరికీ వందనములండి. ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును దేవా, ఇప్పటి వరకు మీ కృపాసనలు మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడిన విధానికి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవా కొన్ని వాక్యాలు మేము పరిశీలిస్తుండగా మీ ఆత్మ జ్ఞానాన్ని అనుగ్రహించండి. ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకుంటూ కృప చూపించి ప్రతి విషయం ద్వారా మీకే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని ముందున్న సమయం అంతా మీ చేతులకు అప్పచెప్తే ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను. పరలోకమందున మా కన్న తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, మీ అందరికీ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో వందనములు, శుభములు. సహోదరులారు ఎలా ఉన్నారు? మీ అనుదిన ప్రార్థన బట్టి, దేవుని కృపను బట్టి మరి నేను కూడా క్షేమము, మరి మీరు కూడా క్షేమంగా ఉండాలని ప్రతిరోజు దేవుని ప్రార్థించబద్దునై ఉన్నాను. అదేవిధంగా మరి ఫేస్బుక్ లైవ్ ద్వారా కానీ యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ వీక్షిస్తున్న నా ఆత్మీయ సహోదరులందరికీ మరొకసారి యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనములు. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు. మరి అందరూ ఆనందంగా సంతోషంగా ఉన్నారా? ఎందుకు మనం ఆనందంగా సంతోషంగా ఉండాలంటే మనం ఇప్పుడు ఎక్కడ కూడా ఉన్నామండి? మన ఆత్మలను కన్న తన్ని సన్నిధిలో ఉన్నాం కాబట్టి మరి ఆనందంగా సంతోషంగా గడపాల్సినటువంటి సమయం. అయితే ప్రియులారా, మనము ప్రతి శుక్రవారము డిప్లొమా థియాలజీ క్లాసులు నేర్చుకుంటున్నాము. మరి ఈరోజు కూడా మనం డిప్లొమా థియాలజీ క్లాసులు నేర్చుకుని దేవుని నామాన్ని మహిమపరుస్తాం. అయితే ప్రియులారా, మనం గత వారంలో 30వ తరగతిగా నేర్చుకున్నాము. మరి ఈరోజు 31వ తరగతిగా మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. అయితే ప్రియులారా, మరి ఈరోజు అంశం ఏమిటి మరొకసారి మనం పరిశీలన చేస్తే ఉపవాసము నాడు నేడు అనేటటువంటి అంశాన్ని నేర్చుకుని దేవుని నామాన్ని మహిమపరుస్తాం. అయితే ప్రియులారా, ఈ ఉపవాసం గురించి మనం పరిశీలన చేస్తే ఎందుకు మరి ఒకనాటి గురించి మనం తెలుసుకోవాలి, మరి నేడు ఉపవాసం గురించి మనం తెలుసుకోవాలంటే బైబిల్ గ్రంథము ప్రియులారా అప్పటికి ఇప్పటికీ చాలా మనకు వ్యత్యాసం అనేది జరిగింది. ఆనాటి కాలానికి ఈనాటి కాలానికి మరి చట్టంలో మార్పు అనేది జరిగింది కాబట్టి మనం దీని గురించి చాలా క్లుప్తంగా నేర్చుకునేటటువంటి పరిస్థితి ఉండాలని మరి మొదట మనం గ్రహించాలి. అయితే ప్రియులారా, మనం చూడండి. అయితే యేసుక్రీస్తు దగ్గరికి యోహాను శిష్యులు మరి యేసుక్రీస్తుని ఒక మాట అడిగారు. అందుకు యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్తా ఉన్నాడు. ఏంటి ఆ మాట అని ఇక్కడ మనం పరిశీలన చేస్తే, ఇక్కడ మత్తయి సువార్త 9వ అధ్యాయం 16-17 వచనాలు మనం పరిశీలన చేస్తే, ఎవడను పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేయడు, వేసిన యెడల ఆ మాసిక బట్టను వెలితిపరచును, చిగురు మరీ ఎక్కువగును, మరియు పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షరసం పోయరు, పోసిన యెడల ఆ తిత్తులు పిగిలి ద్రాక్షరసం కారిపోవును, మరి తిత్తులు పగులును. అయితే క్రొత్త ద్రాక్షరసము క్రొత్త తిత్తులో పోయుదురు, అప్పుడు ఆ రెండును చెడిపోక ఉండును అని చెప్పాను. అయితే ప్రియులారా, ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాల్సిన అవసరం ఏంటంటే, ఇక్కడ పాత తిత్తి అంటే ఏంటి, మరి పాత ద్రాక్షరసం అంటే ఏంటి, క్రొత్త తిత్తి అంటే ఏంటి, కొత్త ద్రాక్షరసం ఏంటి అనేది మనం మొట్టమొదట దీని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ప్రియులారా, ఇక్కడ మత్తయి సువార్త 9వ అధ్యాయం 14వ వచనంలో మనం పరిశీలన చేస్తే ఏంటండి, మత్తయి సువార్త 9వ అధ్యాయం 14వ వచనం ఇక్కడ మనం పరిశీలన చేద్దాం. చూడండి, ఇక్కడ అయితే పరిశీలన చేస్తే ఇక్కడ ఏం రాయబడి ఉందంటే, అప్పుడు యోహాను శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, పరిసయ్యులను మేమును తరచుగా ఉపవాసం చేద్దాం కానీ నీ శిష్యులు ఉపవాసం చేయరు, దీనికి హేతువేమని ఆయనను అడిగారు. అంటే యేసుక్రీస్తు దగ్గరికి ఎవరు వచ్చారు? యోహాను శిష్యులు వచ్చి, మేమును పరిసయ్యులను తరచుగా మేము ఉపవాసం చేస్తూ ఉన్నాం, మరి మీ శిష్యులు ఎందుకు చేయట్లేదు అని యేసుక్రీస్తు వారిని అడుగుతూ ఉన్నారు. అయితే ప్రియులారా, ఈ అడుగుతున్నటువంటి పరిస్థితుల్లో మరి ఏ సందర్భంలో ఈ మాట అడుగుతూ ఉన్నారు, ఏ సందర్భంలో యేసుక్రీస్తు వారు ఈ మాట చెప్పారు అనేది మనం ఒకసారి పరిశీలన చేస్తే, ఈ పాత తిత్తుల గురించి చెప్పాడు అనేది ఇక్కడ మనము పరిశీలన చేద్దాం. మత్తయి సువార్త 9:17, మరియు పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షరసం పోయరు, పోసిన యెడల తిత్తులు పగిలి ద్రాక్షరసం కారిపోవును, తిత్తులు పాడగును. అయితే క్రొత్త ద్రాక్షరసము క్రొత్త తిత్తులో పోయుదురు, అప్పుడు ఆ రెండును చెడిపోక ఉంటాయి. అంటే దేనిలో పాత తిత్తుల్లో పాత ద్రాక్షరసమే పోయాలి, క్రొత్త తిత్తుల్లో క్రొత్త ద్రాక్షరసమే పోయాలి అని చెప్తున్నటువంటి మాట. అయితే యేసుక్రీస్తు వారు ఈ మాట ఏ సందర్భంలో చెప్పాడు అనే దాని గురించి మనం ఒకసారి పరిశీలన చేద్దాం. ప్రియులారా, ఏ సందర్భంలో చెప్పాడు అంటే, ఇక్కడ యోహాను శిష్యులు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, మేమును పరిసయ్యులను తరచుగా ఉపవాసం చేస్తూ ఉన్నాం, మరి మీ శిష్యులు ఎందుకు చేయరు అని అడుగుతున్నటువంటి పరిస్థితిని గురించి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే యోహాను శిష్యులు ఏం అడుగుతూ ఉన్నారు యేసుక్రీస్తు అంటే, ఉపవాసం గురించి ఇక్కడ చెప్తా ఉన్నారు. అప్పుడు యేసుక్రీస్తు వారు వారితో ఒక మాట చెప్తా ఉన్నాడు. ఏంటి ఈ మాట అని ఇక్కడ మనం పరిశీలన చేస్తే చూడండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 15వ వచనంలో,
యేసు పెళ్లి కుమారుడు తమతో కూడా నుండు కాలమున పెళ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? పెళ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనుపోబడు దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసం చేయుదురు. అంటే పిల్లలు యేసుక్రీస్తు వారిని ఇక్కడ అడుగుతూ ఉన్నారు యోహాను శిష్యులు, మేమును మరి పరిశీలన తరచుగా ఉపవాసం చేస్తాం, మరి మీ శిష్యులు ఎందుకు చేయట్లేదంటే యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్తున్నాడు. ఏంటంటే మరి పెళ్లి కుమారుడు తమతో ఉన్నంత కాలం మరి పెళ్లి ఇంటి వారు ఉపవాసం చేస్తారా? చెయ్యరు. మరి పెళ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనుపో సమయం వస్తుంది, మరి అప్పుడు ఉపవాసం చేస్తారు నా శిష్యులని చెప్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనకు అర్థం కావాలంటే లూకా సువార్త 5వ అధ్యాయం 34-35లో కూడా, అందుకు యేసు పెళ్లి కుమారుడు తమతో ఉన్నంత కాలము పెళ్లి ఇంటి వారి చేత మీరు ఉపవాసం చేయించగలరా అంటాడు. అంటే పెళ్లి కుమారుడు తమతో ఉన్నంత కాలం ఆ పెళ్లి ఇంటి వారితో మీరు ఉపవాసం చేయించగలరా అంటే చేయించలేరు. అదే చెప్తూ ఉన్నాడు ఇక్కడ. ఆ తర్వాత ఏమంటున్నాడు, పెళ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును, వారు ఉపవాసం చేస్తురు, అప్పుడు ఉపవాసం చేస్తారు. పెళ్లి కుమారుడు వారి యొద్ద నుండి పెళ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనుపోబడు దినములు వచ్చినప్పుడు వీళ్ళు ఉపవాసం చేస్తారు, కానీ ఇప్పుడు చెయ్యరు అని చెప్తున్నటువంటి మాటకి ఇక్కడ మనకు కనబడుతుంది. అయితే ప్రియులారా, యేసుక్రీస్తు వారు ఈ సందర్భం దేని గురించి చెప్తా ఉన్నాడు? ఈ పెళ్లి కుమారుడు పెళ్లింటి వారితో ఉన్నంత కాలం ఉపవాసం చేయగలరా? మరి పెళ్లి కుమారుడు వారితో లేని సమయంలో ఉపవాసం చేస్తారని ఈ సందర్భం దేని గురించి చెప్తా ఉన్నాడు యోహాను శిష్యులతో అంటే ఇక్కడ మనం పరిశీలిస్తే ప్రియులారా, ఇక్కడ అదే మాట చెప్పాడు కదా. మరియు పాత తిత్తుల్లో క్రొత్త ద్రాక్షరసం పోయారు, పోసిండేల తిత్తులు పిగిలి ద్రాక్షరసం కారిపోను, తిత్తులు పాడగును. అయితే క్రొత్త ద్రాక్షరసం క్రొత్త తిత్తులో పోయిదురు, అప్పుడు ఆ రెండును చెడిపోక ఉండును అని చెప్తున్నటువంటి అంటే ఉపవాసం గురించి చెప్తున్నటువంటి మాట ఇక్కడ మనకు కనబడతా ఉంది. అయితే ప్రియులారా, మరి యేసుక్రీస్తు ఈ మాట ఎందుకు చెప్పాడంటే, యోహాను శిష్యులు మేము మరి పరిసయ్యులము తరచుగా ఉపవాసం చేస్తూ ఉన్నాం, కానీ నీ శిష్యులు చేయట్లేదు, దీనికి హేతు ఏమని అడిగారు. దానికి ప్రియులారా, యేసుక్రీస్తు వారు ఈ మాట చెప్పారు, పెళ్లి కుమారుడు తమతో ఉన్నంతకాలం మరి మీరు ఉపవాసం చేయించగలరా? పెళ్లి కుమారుడు వాడి యొద్ద నుండి కొనుపోబడు దినం వస్తుంది, అప్పుడు మీరు ఉపవాసం చేయించగలరు అని చెప్తున్నటువంటి మాట. అయితే ప్రియులారా, మరి పెళ్లి కుమారుడు వాడి యొద్ద నుండి కొనుపోబడు దినములు వచ్చును, ఆ దినంలో వారు ఉపవాసం చేతురని వారితో ఎందుకు చెప్పాడు యేసుక్రీస్తు వారు? అయితే ప్రియులారా, ఇందులో ముఖ్యంగా మనం పరిశీలన చేయాల్సింది పాత తిత్తి అంటే ఏంటి, మరి పాత ద్రాక్షరసం అంటే ఏంటి, క్రొత్త తిత్తి అంటే ఏంటి, మరి క్రొత్త ద్రాక్షరసం అంటే ఏంటి అనేది మనకు క్లుప్తంగా అర్థమైతే మరి యేసుక్రీస్తు వారు ఈ ఉపమానం ఎందుకు చెప్పాడు ఈ ఉపవాసం గురించి అనేది మనకు అర్థమవుతుంది. అయితే ప్రియులారా, మరి పాత తిత్తుల్లో పాత ద్రాక్షరసమే ఎందుకు పోయాలి, మరి కొత్త తిత్తుల్లో కొత్త ద్రాక్షరసమే ఎందుకు పోయాలి, మరి పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షరసం పోస్తే ఏమవుతుంది, కొత్త తిత్తుల్లో పాత ద్రాక్షరసం పోస్తే ఏమవుతుంది అనేది కూడా మనం తెలుసుకోవాలి. అయితే ప్రియులారా, యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ ఉపమానం చెప్తా ఉన్నాడు, ఎవరితో ఉపమానం చెప్తా ఉన్నాడు అంటే, ఏ చట్టము అమల్లో ఉన్న కాలంలో ఈ ఉపమానం చెప్తా ఉన్నాడు అంటే ప్రియులారా, ఈ ఉపవాసం దీని గురించి ఉపమానం గురించి మనం పరిశీలన చేస్తే ప్రియులారా, దేని గురించి అంటే ఉపవాసం గురించి యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాట. అయితే ఇక్కడ పాత తిత్తులు మరి క్రొత్త తిత్తులు అంటే ఒక చట్టాన్ని గురించి చెప్పబడుతున్నటువంటి మాటలని మనం మొట్టమొదటి ఇక్కడ గ్రహించుకోవాలి. అయితే ప్రియులారా, మరి పాత తిత్తులు అంటేనేమో పాత ధర్మశాస్త్రము అనుసరించి జరిగించవలసిన ఆచారాలు మరియు క్రియలు అని యేసుక్రీస్తు వారు ఇక్కడ చెప్తుండే. అంటే పాత తిత్తి అంటే ఏంటి ఇక్కడ అర్థం చేసుకోండి. పాత తిత్తి అంటే ధర్మశాస్త్రంను అనుసరించి జరిగించవలసిన ఆచారాలు క్రియల గురించి ఇక్కడ పాత తిత్తి అని చెప్తా ఉన్నారు. అదేవిధంగా మరి క్రొత్త తిత్తి అంటే క్రొత్త చట్టము లేక ధర్మశాస్త్రము, క్రొత్త ద్రాక్షరసము అంటే క్రొత్త చట్టము లేక క్రొత్త ధర్మశాస్త్రము, ఇది వాళ్ళు అనుసరించి జరిగించవలసిన క్రియల గురించి చెప్తా ఉన్నటువంటి మాట ఇక్కడ మనకు కనబడుతుంది. దానినే ఇక్కడ యేసుక్రీస్తు వారు మరి పాత తిత్తి క్రొత్త తిత్తి అని చెప్పినట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. ప్రియులారా, మరి పాత నిబంధన సంబంధులు పాత నిబంధనకు సంబంధించిన ఆచారాలు క్రియలు అనుసరించి జీవించాలి, మరి క్రొత్త నిబంధన సంబంధులు క్రొత్త నిబంధనకు సంబంధించిన ఆచారాలు క్రియలను అనుసరించి జీవించాలి. మరి పాత నిబంధన సంబంధులు క్రొత్త నిబంధన సంబంధమైన వాటిని అనుసరించాలా అంటే అనుసరించాల్సినటువంటి అవసరము లేదు. అలాగే క్రొత్త నిబంధన సంబంధులు పాత నిబంధనకు సంబంధించినటువంటి ఆచార క్రియలు అనుసరించాలా అంటే అనుసరించాల్సినటువంటి అవసరము లేదు. అయితే ప్రియులారా, ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటంటే, రెండు కాలాలను విభజిస్తూ ఉన్నాడు, రెండు చట్టాల గురించి చెప్తున్నటువంటి మాట మనకి ఇక్కడ కనబడతా ఉంది. అంటే పాత తిత్తులు క్రొత్త తిత్తులు అనే దాని గురించి. అంటే పాత తిత్తుల్లో క్రొత్త ద్రాక్షరసం పోసేలా అది చెడిపోవును అంటాడు. ఆ తర్వాత ఏమంటాడంటే క్రొత్త ద్రాక్షరసం క్రొత్త తిత్తులో పోయాలి, పాత ద్రాక్షరసం పాత తిత్తులో పోయాలి, అప్పుడు అవి రెండునుకు మరి పాడవకుండా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుందని చెప్తున్నాడు. అంటే దేని గురించి అంటే ఇక్కడ ఉపవాసం గురించి ముఖ్యంగా యేసుక్రీస్తు వారు ఈ ఉపమానం చెప్పినట్టుగా మనకు కనబడతా ఉంది. అయితే ప్రియులారా, ఒక కాలము ఇక్కడ చెప్పాడు యేసుక్రీస్తు వారు రెండు కాలాల గురించి చెప్పాడు. ఒక కాలం ఏమో పెళ్లి కుమారుడు తమతో ఉన్నంత కాలము, రెండవ కాలం ఏమో పెళ్లి కుమారుడు తమ యొద్ద నుండి కొనుపోబడు కాలము. ఈ రెండు కాలాల గురించి యేసుక్రీస్తు వారు చెప్పాడు. ప్రియులారా, ఇక్కడ పెళ్లి కుమారుడు అంటే ఎవరు గురించి చెప్తా ఉన్నాడు ఈ మాట
అంటే యేసుక్రీస్తు వారి గురించి చెప్తున్నటువంటి మాట. అయితే ఎందుకు యేసుక్రీస్తు వారు ఈ మాట చెప్తున్నారంటే ఉపవాసం గురించి ఇక్కడ సందర్భం అదే. ఈ కొత్త తిత్తులు, పాత తిత్తులు, ఈ కొత్త ద్రాక్షరసము, పాత ద్రాక్షరసం అనేది ఉపమానం దేని గురించి చెప్తున్నాడంటే ఉపవాసం గురించి. యేసుక్రీస్తును యోహాను శిష్యులు ఏం అడుగుతా ఉన్నారు అంటే, మేమును పరిశీలన తరచుగా ఉపవాసం చేస్తూ ఉన్నాము, మరి నీ శిష్యులు ఎందుకు చేయట్లేదు అడిగిన దానికి యేసుక్రీస్తు వారు ఈ ఉపమానం చెప్తున్నట్టుగా మనకు కనబడతా ఉంది. అయితే ప్రియులారా ఇక్కడ అదే చెప్పాడు కదా లూకా సువార్త 5:34-35లో, పెళ్లి కుమారుడు తమతో ఉన్నంత కాలం మీరు పెళ్లింటి వారితో ఉపవాసం చేయించగలరా? పెళ్లి కుమారుడు తమ యొద్ద నుండి కొనుపోబడి దినములు వచ్చును, అప్పుడు మీరు మరి వాళ్ళు ఉపవాసం చేస్తారు అని చెప్తున్నటువంటి మాట ఇక్కడ మనకు కనబడుతుంది. అయితే ప్రియులారా, మరి యోహాను శిష్యులు పరిశీలన చేస్తున్నటువంటి ఉపవాసం ఎలాంటిది ప్రశ్న ఏంటండి? యోహాను శిష్యులు కానీ ఇక్కడ పోతే పరిచయులు కానీ చేస్తున్నటువంటి ఈ ఉపవాసం ఎలాంటిది అంటే ప్రియులారా, ఆహారం తినకుండా ఉపవాసం చేసేటటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇది ఎప్పుడు అంటే ధర్మశాస్త్రము అమల్లో ఉన్న కాలంలో అని మనం మొట్టమొదట గ్రహించుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది. అయితే ప్రియులారా, ఎందుకు యోహాను శిష్యులు కానీ పరిచయులు కానీ ఆహారం తినకుండా ఉపవాసం చేసేవారంటే, దేవుని సన్నిధిలో వాళ్ళు గడిపేటప్పుడు దేవునితో వాళ్ళు మనస్సు నిమగ్నం చేసుకునేందుకు వారు ఆహారం తినకుండా ఉపవాసం చేసేటటువంటి. ఎందుకు అంటే దేవుని సన్నిధిలో గడిపేటప్పుడు వారి మనసును అనేది దేవుని యందు నిమగ్నం చేయడానికి వీళ్ళు ఆహారం తినకుండా ఉపవాసం చేసేటటువంటి పరిస్థితి ఉంది అని మనం మొట్టమొదట గ్రహించాలి. మరి వీళ్ళు ఆహారం తినకుండా ఎప్పుడెప్పుడు ఉపవాసం చేసేవాళ్ళు అంటే అనునిత్యం అంటే కాదు, అప్పుడప్పుడు మాత్రమే వీళ్ళు ఉపవాసం చేసేటటువంటి వారు. అయితే ప్రియులారా, మరి అయితే ఈ ఒక ప్రశ్న మనకు రావాలి ఇక్కడ, ఆహారం తినకుండా చేసేటటువంటి ఉపవాసము ఎల్లప్పుడూ దేవునితో సహవాసం కలిగి ఉండవచ్చునా? ఈ ఆహారం తినకుండా అప్పుడప్పుడు చేసేటటువంటి ఈ ఉపవాసము ఎల్లప్పుడూ దేవునితో మనం సహవాసం కలిగి జీవించేదిగా ఉంటుందంటే ఎంత మాత్రం లేదు. ఎందుకంటే ఉపవాసం చేసిన దినములు మాత్రమే మనము దేవునితో సహవాసం కలిగి ఉంటాము. అంటే ఆహారం తినకుండా ఉన్నంత మట్టుకే మనం దేవునితో సహవాసం కలిగి ఉంటాం, కొద్ది రోజులు మట్టుకే. మరి ఎల్లప్పుడూ దేవునితో సహవాసం కలిగి ఉండుట కష్టము, కాబట్టి అప్పుడప్పుడు మాత్రమే సాధ్యము. ఈ పాత నిబంధన కాలంలో మనం పరిశీలన చేస్తే యోహాను శిష్యులు కానీ పరిసయ్యులు కానీ ఈ చేసేటటువంటి ఉపవాసం ఏంటంటే దేవునితో సహవాసం చేయడానికి, దేవునితో వాళ్ళ మనసు నిమగ్నం చేయడానికి ఆహారం తినకుండా అప్పుడప్పుడు ఉపవాసము చేసేటటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రియులారా, మరి యోహాను శిష్యులు కానీ పరిసయ్యులు కానీ చేసేటటువంటి ఉపవాసము యేసుక్రీస్తులు చేశారా? చేయలేదు. కనుకని యోహాను శిష్యులు అడుగుతూ ఉన్నారు, ఎందుకు మీ శిష్యులు ఉపవాసం చేయరు, మేమును పరిశీలము తరచుగా ఉపవాసం చేస్తూ ఉన్నాం కానీ శిష్యులు ఎందుకు చేయరని చెప్తున్నటువంటి మాటను మనం అక్కడ చూసాము. అయితే ప్రియులారా, యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులు యోహాను శిష్యులు పరిచయులు చేసేటటువంటి ఈ ఉపవాసం మీరు కూడా చేయండి అని ఎప్పుడైనా చెప్పాడంటే చెప్పలేదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు చెప్పారు కదా, పెళ్లి కుమారుడు తమతో ఉన్నంత కాలము పెళ్లి ఇంటి వారిని మీరు ఉపవాసం చేయించగలరా? పెళ్లి కుమారుడు వాడి యొద్ద నుండి కొనిపో దినములు వచ్చును, అప్పుడు మరే మా శిష్యులు ఉపవాసం చేస్తారని చెప్పినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, యేసుక్రీస్తు వారు ఉన్నంత కాలం చెయ్యరు అంటే పెళ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనుపోబడు దినములు వచ్చును అప్పుడు చేస్తారు అంటాడు. అంటే పెళ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనుపోబడు దినములు వచ్చును, యేసుక్రీస్తు శిష్యులు చేసేటటువంటి ఉపవాసం ఏంటి? పెళ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనుపోబడు దినములు వస్తాయి కదా, మరి అప్పుడు యేసుక్రీస్తు వారి యొద్ద నుండి కొనుపోబడు దినములు వచ్చినప్పుడు మరి యోహాను శిష్యులు కాదు, ఇక్కడ యేసుక్రీస్తు శిష్యులు చేసేటటువంటి ఉపవాసం ఎలాంటిది అనేది మనం మొట్టమొదట గ్రహించుకోవాలి. ఇక్కడ యోహాను శిష్యులు కానీ పరిచయులు కానీ చేసేటటువంటి ఈ ఉపవాసము ఆహారం తినకుండా శరీరాన్ని ఆయాసపరుచుకొని మరి దేవుని సన్నిధిలో మనసు నిమగ్నం చేయడానికి అప్పుడప్పుడు చేసేటటువంటి పరిస్థితి. దీనినే యేసుక్రీస్తు వారు పాత తిత్తి పాత ద్రాక్ష రసము అన్నారు. అదేవిధంగా ప్రియులారా, రెండవది మనం పరిశీలన చేస్తే పెళ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనుపోబడు దినములు వచ్చును, ఆ దినములలో వారు ఉపవాసం చేతురని వారితో చెప్పాను. ఈ ఉపవాసం ఎలాంటిదంటే ఆత్మచేత శరీర క్రియలను చంపేది, తద్వారా అనునిత్యము దేవునితో సహవాసము కలిగి ఉండేటటువంటి పరిస్థితి. యోహాను శిష్యులు కానీ పరిచయులు కానీ ఆహారం తినకుండా అప్పుడప్పుడు చేసేటటువంటి ఉపవాసము దేవునితో అనునిత్యం సహవాసం కలిగించేదా అంటే కాదు. మరి యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఉపవాసం ఏంటి? పెళ్లి కుమారుడు తమ యొద్ద నుండి కొనిపోబడి దినములు వచ్చినప్పుడు అప్పుడు నా శిష్యులు ఉపవాసం చేస్తారంటే వీళ్ళు చేసే ఉపవాసం ఏంటంటే ఆత్మచేత శరీర క్రియలను చంపడం, తద్వారా దేవునితో అనునిత్యము ఉపవాసం చేసేటటువంటి పరిస్థితి. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం అంశానికి వద్దాం. అసలు ఉపవాసం అంటే ఏంటి అనేది మనం మొట్టమొదట గ్రహిద్దాం. అయితే
పాత నిబంధన కాలంలో చేసినటువంటి ఉపవాసము దాని పద్ధతుల గురించి తెలుసుకుందాం. అంటే సమీపంలో, వాసము అంటే నివసించుట. అంటే సమీపంలో, వాసము అంటే నివసించుట. అయితే ఉపవాసం అంటే సమీపంలో లేదా సన్నిధానములో ఉండటము, దేవుని సన్నిధిలో, దేవుని సమీపంలో ఉండటము, దీనినే ఉపవాసము అంటారు. ఏంటంటే అర్థమైందా? అంటే సమీపంలో, వాసము అంటే నివసించుట. అంటే ఉపవాసం అంటే దేవుని సన్నిధిలో లేక మరి దేవుని సన్నిధానములో మరి నివసించుట అనేది మనం మొట్టమొదట గ్రహించుకోవాలి. ప్రియులారా, ఉపవాసం ఎందుకు చేసేవారు అంటే దాని లక్ష్యం ఏంటి అంటే దేవుని సన్నిధిలో ఉండి దేవుణ్ణి జోగాడి దేవుని అనుగ్రహం పొందడానికి ఉపవాసం చేసేవారు. దేవుని సన్నిధిలో ఉండి దేవుని జోగాడుతూ మరి దేవుని అనుగ్రహాన్ని పొందడానికి ఈ ఉపవాసం చేసేవారు. ప్రియులారా, ఇంకా నేడు ఉపవాసం అంటే ఏంటి? మరే ఒకనాడు ఉపవాసం అంటే ఆహారం తినకుండా, ఆహారం తినకుండా ఉపవాసం చేసేవారు. వారి వారి ప్రాణాలను ఆయాసపరుచుకునేవారు. అంటే నాటి ఉపవాసం ఏంటి అంటే ఆహారం తినకుండా వారి శరీరాలను ఆయాసపరుచుకునేటటువంటి వారు, బాధపరుచుకునేటటువంటి వారు. ఇదే నాడు చేసినటువంటి ఉపవాసము. అయితే ప్రియులారా, మరి ఇట్టి ఉపవాసము దేవునికి అనుకూలమా? ఇది మనం ఆలోచన చేయాలి. తమ ప్రాణాలను ఆయాసపరుచుకొని ఆహారం తినకుండా ఉండేటటువంటి ఈ ఉపవాసం ఏదైతే ఉందో, ఈ ఉపవాసము దేవునికి అనుకూలమా అంటే కాదు అనే లేఖనాలు చదివిస్తూ ఉన్నాయి. ఎక్కడ అంటే యెషయా గ్రంథము 58వ అధ్యాయం 3వ వచనంలో, మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణమును ఆయాసపరచుకొనగా నువ్వెందుకు లక్ష్య పెట్టవు అని మీరందరూ, మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారం చేదురు, మీ పనివారి చేత కఠినమైన పనులు చేయించుదురు. అదే యెషయా గ్రంథము 58:5లో అట్టి ఉపవాసము నాకు అనుకూలమా చెప్తా ఉన్నాడు. ఏంటి? అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణమును బాధపరచుకునవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తలాన్ని పోసుకొని గోనె పట్టు కట్టుకొని బూడిద చల్లుకొని కూర్చుండుట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకొందురా చెప్పేశాడండి. నాడు యోహాను శిష్యులు కానీ పరిసయ్యులు కానీ చేసేటటువంటి ఉపవాసము వారి ప్రాణాన్ని ఆయాసపరుచుకునేటటువంటి ఉపవాసము దేవునికి అనుకూలం అంటే అనుకూలం కాదు అని ఇక్కడ చాలా స్పష్టంగా లేఖనాల్లో చెప్పేశాడు. అదేవిధంగా ప్రియులారా, మీరు కీర్తనల గ్రంథము 109:24లో కూడా అలా రాయబడి ఉంది. అదేవిధంగా కీర్తనల గ్రంథము 35:13లో కూడా ఈ ఉపవాసం గురించి రాయబడింది. అయితే ప్రియులు, ఈ పద్ధతినే పాత తిత్తి పాత ద్రాక్షరసము అన్నాడు యేసుక్రీస్తు వారు. అయితే ప్రియులారా, మరి ఇంకా కొంతమంది ఏ సందర్భంలో ఉపవాసం చేసేవారు? యోహాను శిష్యులు కానీ పరిసయ్యులు కానీ మరి దేవుని సన్నిధిలో జోగాడి మరి దేవుని అనుగ్రహం పొందడానికి వారి ప్రాణాలను ఆయాసపరుచుకొని మరి ఈ ఉపవాసం ఆహారం తినకుండా ఉండేటటువంటి అట్టి ఉపవాసం నాకు అనుకూలం అని దేవుడు అంటున్నాడు. అట్టి ఉపవాసం నేను ఒప్పను అని చెప్తున్నటువంటి మాటలు కూడా మనం చూసాం. అయితే పిల్లలు, ఇంకా కొంతమంది బైబిల్ గ్రంథంలో ఎలాంటి ఉపవాసాలు చేశారు అంటే, ఇక్కడ ఎస్తేరు రాణిగా ఉన్నప్పుడు యూదులకు వ్యతిరేకంగా అందరినీ యూదులను మరి ఉరి తీయాలని ఒక తాకీదు వచ్చినప్పుడు మరి ఎస్తేరును శోషానుకోటలో ఉన్నటువంటి వారందరూ, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఉపవాసం జరిగించినట్టుగా మనకు ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయం 13వ వచనంలోను, ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం 3వ వచనము, ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం 16వ వచనంలోను చాలా స్పష్టంగా రాయబడి ఉంది. అక్కడ ఏం చేశారంటే 16వ వచనం నేను చదువుతా ఉన్నాను. ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండా నేనును వాని పనికత్తెలను కూడా ఉపవాసము ప్రవేశించుట న్యాయ వ్యతిరేకంగా నున్నాను. నేను రాజునద్దకు ప్రవేశించదును, నేను నశించేదను అని చెప్తున్నటువంటి మాటలు ఇక్కడ ఎస్తేరు చెప్తున్నారు. అంటే ప్రియులారా, ఉపవాసం మహాదుఃఖంతో చేస్తూ ఉన్నారు వీళ్ళు. ఉపవాసము మహాదుఃఖంలోను, ఏడుపులోను, రోదనలోను మునిగిన వారే అనేకులు గోనె బూడిదను వేసుకొని ఉండిరి అని చెప్తున్నాడు. అంటే యూదులకు వ్యతిరేకంగా తాకిదులు వచ్చినటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఎస్తేరు రాణిగా ఉన్నటువంటి కాలాన్ని గురించి చెప్తున్నటువంటి మాటలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, ఇంకా దావీదు బిడ్డ జబ్బు పడినప్పుడు కూడా మరి ఉపవాసం ఉన్నట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూడగలుగుతూ ఉన్నాం. ఎప్పుడు అంటే ప్రియులారా, ఇక్కడ దావీదు తన కుమారుడు జబ్బుగా ఉన్నప్పుడు దేవుడు నా యందు కనికరించి వాని బ్రతికించునేమో అనుకొని నేను ఉపవాసం ఉండి ఏడ్చుచుంటిని అని దావీదు గారు చెప్పినటువంటి మాటలు ఇక్కడ సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయం 17వ వచనము, సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయం 22-23 వచనంలో చాలా అద్భుతంగా రాయబడి ఉన్నాయి. అదేవిధంగా ప్రియులారా, నినివే పట్టణం వారి గురించి కూడా మనం పరిశీలిస్తే, యోనా నినివే పట్టణం నాశనమగునని ప్రకటన చేయగా నినివే పట్టణం వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినములు చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనెపట్టు కట్టుకుని, రాజు కూడా రాజవస్త్రం తీసేసి గోనెపట్టు కట్టుకుని ఉపవాసం ఉండనట్టుగా మనకి ఇక్కడ యోనా గ్రంథము 3వ అధ్యాయం 4-6 వచనంలో ఇక్కడ అద్భుతంగా రాయబడి ఉన్నది ప్రియులారా. అయితే ప్రియులారా, ఈ పాత తిథి అంటే ధర్మశాస్త్ర ప్రకారంగా వాళ్ళు చేసే ఉపవాసము. దీనికి అనుకూలమైన
అనుకూలమైనటువంటి ఉపవాసమేనా? ఇది దేవునికి అనుకూలమైనటువంటి ఉపవాసమేనా? ఏంటంటే పాత తిత్తి కానీ పాత ద్రాక్షరసం కానీ అంటే దేని గురించి చెప్పినట్టే ధర్మశాస్త్ర ప్రకారంగా వాళ్ళు చేసే ఉపవాసము మరి దేవునికి అనుకూలమైన ఇది అనుకూలమైన ఉపవాసం అంటే కాదు అని లేఖనాలు చెప్తా ఉన్నాయి. ఎందుకంటే కొన్ని సంగతులు మనం చూద్దాం. ఇక్కడ మత్తయి సువార్త 6:16 ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముక్కులై ఉండకుడి అంటాడు. ఇక్కడ వీరు ఏం చేస్తూ ఉన్నారంటే ఉపవాసం ఉన్నప్పుడు మీరు ఉపవాసం ఉండినప్పుడు వేషధారుల వలె దుఃఖముక్కులై ఉండకుడి, తాము ఉపవాసం చేయనట్లు మనుషులకు కనపడవలని వారు తమ ముఖమును వికారం చేసుకుందరు, వారు ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్తా ఉన్నాను. వీళ్ళు ఉపవాసం చేసేటప్పుడు ఎలా చేస్తున్నారంటే వారి ముఖాన్ని దుఃఖపరుచుకుంటున్నటువంటి పరిస్థితి. వారికి చూడండి ప్రియులారా, దుఃఖముక్కులై ఉండేటటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇంకా చెప్తున్నాడు, యెషయా గ్రంథంలో చాలా క్లారిటీ ఇచ్చాడు. అసంటి ఉపవాసం నాకు అనుకూలం కాదు అని. ఇక్కడ యెషయా గ్రంథం 58:3-4 మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణమును ఆయాసపరచుకునగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని మీరందరూ మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారం చేస్తారు, మీ పనివారి చేత కఠినమైన పనులు చేయించుదురు, మీ కలహపడుచు వివాదం చేయుచు అన్యాయంగా గుద్దులాడుచు ఉపవాసం ఉందురు, మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరు ఎప్పుడూ ఉపవాసం చేయరు అంటాడు. మీ కంఠధ్వని దేవునికి వినబడాలనే ఉపవాసం చేయరు, కానీ మనుషులకు కనబడేటటువంటి ఉపవాసమే మీరు చేసేటటువంటి పరిస్థితి ఉందని ఇక్కడ చెప్తున్నటువంటి మాటలు ఇక్కడ యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ప్రియులారా, ఇక్కడ ఇంకా మనం పరిశీలన చేస్తే మరి ఎందుకు అలాంటి ఉపవాసం నాకు ఇష్టం లేదని చెప్తున్నాడు అంటే ఇక్కడ దేవుడు మాట్లాడుతుండే యెషయా ప్రవక్త ద్వారా 58 యెషయా గ్రంథము 58:5-8 మనం పరిశీలన చేస్తే అద్భుతంగా రాయబడి ఉంది. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణమును బాధపరచుకోవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్ము వల్ల తలపోసుకొని గోనె పట్టు కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుండుట ఉపవాసమా? అట్టి ఉపవాసం యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకొందురా? దుర్మార్గుల కట్టిన కట్లను విప్పుటయు దేవుడు చెప్తా ఉన్నాడు. ఏంటి ఉపవాసం అంటే ఇక్కడ ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో దుర్మార్గుల కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మ్రేకులు తీయుటయు, బాధపడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయునే నేనేర్పరచుకొనిన ఉపవాసము కదా. నీ ఆహారము ఆకలి కొని వానికి పెట్టుము, నీ రక్త సంబంధికి ముఖం త్రిప్పకుండుము, దిక్కుమాలిన బీదలు నీ ఇంట చేర్చుకొనుము, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రము లిచ్చుటయు గదియా, వర్షం లిచ్చుటే ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. చూడండి, దిక్కుమాలిన వారిని చేర్చుకోవాలి, ఆహారం లేని వారికి ఆహారం పెట్టాలి, వీటన్నింటి చెప్తూ ఇలాంటి ఉపవాసం కదా నాకు అనుకూలమైనది. వస్త్రం లేని వారికి వస్త్రాలు ఇవ్వాలి, ఇలాంటిదే కదా. కానీ మీరు దుఃఖముఖులై ఉండుటూ మీ ముఖము వికారం చేసుకుంటూ మీ ప్రాణాలని ఆయాసపరుచుకుంటారు, అట్టి ఉపవాసం నాకు అనుకూలం కాదు అంటున్నాడు దేవుడు. మరి ప్రియులారా, నాటి ఉపవాసం గురించి మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఇదే పాత తిత్తి, పాత ద్రాక్షరసము ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలు అని మనకి ఇక్కడ అర్థమైంది. అయితే ప్రియులారా, ఈ ధర్మశాస్త్రము వీళ్ళు చేసే ఉపవాసం దీనికి మరి దేవునికి అనుకూలం అంటే ఎంత మాత్రం కాదు. అందుకే దేవుడు చెప్తున్నాడు, అందుకే యేసుక్రీస్తు వారు పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షరసము పోయరాదు అనే ఉపమానం చెప్పాడు. దేవునికి ఇష్టం కాదు అలాంటి ఉపవాసము. మీరు తమ ప్రాణాలను ఆయాసపరుచుకునేటువంటి ఉపవాసము దేవునికి ఇష్టం కాదు అంటాడు. అందుకే ప్రియులారు, ఇక్కడ మనం చూస్తాం ధర్మశాస్త్రము అమల్లో ఉన్న కాలంలో వీళ్ళు చేసేటటువంటి ఉపవాసం ఏంటంటే, యోహాను శిష్యులు కానీ పరిసయ్యులు కానీ వాళ్ళు చేసేటటువంటి ఉపవాసం ఏంటంటే దేవుని సన్నిధిలో మరి గడపడానికి, తమ ప్రాణాలను ఆయాసపరచుకొని దేవుని సన్నిధిలో దేవుని యందు తమ మనసు నిమగ్నం చేయడానికి, మరి దేవుని జోగాడడానికి వాళ్ళు తమ ప్రాణాలను ఆయాసపరచుకొని మరి అప్పుడప్పుడు చేసేటటువంటి ఈ ఉపవాసము దేవునితో అనునిత్యం సహవాసం కలిగించేదిగా ఉంటుందంటే ఎంత మాత్రము ఉండదు అని మనం ధర్మశాస్త్ర ప్రకారం చూసాం. అట్టి ఉపవాసం నాకు అనుకూలం కాదు అని చెప్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చాలా స్పష్టంగా ఇప్పటి వరకు లేఖనాల్లో చూసాం. అయితే ప్రియులారా, ఇప్పుడు మనం క్రొత్త తిత్తుల్లో క్రొత్త ద్రాక్షరసం గురించి తెలుసుకుందాం. అంటే ఆత్మచేత శరీర క్రియలను చంపడము. ఈ క్రొత్త తిత్తుల్లో క్రొత్త ద్రాక్షరసం పోయాలి. అప్పుడు క్రొత్త తిత్తులో క్రొత్త ద్రాక్షరసం పోతే ఆ రెండును పాడవకుండా ఉంటాయి. అంతే తప్ప పాత తిత్తుల్లో క్రొత్త ద్రాక్షరసం పోయకూడదు, క్రొత్త తిత్తుల్లో పాత ద్రాక్షరసం పోయకూడదు. అంటే ఈ రెండు చట్టాలు ఒకరి చట్టము ఇంకొకరు అనుసరించకూడదు అని ఇక్కడ చాలా స్పష్టంగా మనకు చెప్తున్నాడు. ఎవరికి ఇచ్చినటువంటి చట్టాన్ని వారే అనుసరించాలి. కాబట్టి ప్రియులారా, నేడు మేము క్రైస్తవులమండి, మేము పాత ధర్మశాస్త్ర ప్రకారం మేము ఉపవాసం ఉంటామండి, 40 దినాలు ఉపవాసం ఉండి మేము ప్రాణం ఆయాసపరచుకుంటామంటే నువ్వు ఓన్లీ అప్పుడు అది వాళ్ళకిచ్చిన చట్టం, ఇది నేడు మనకిచ్చినటువంటి చట్టం కాదు. కానీ ఆ ఉపవాసం కూడా ఎలా చేస్తూ ఉన్నారంట, దేవుని సన్నిధిలో మీ మొరవిడి వినట్లు మీరు ఉపవాసం చేయరు, కానీ మీ ముఖం వికారపరచుకొని ఏదో పొడగొట్టుకున్నట్టుగా మీరు ఉపవాసం చేస్తారు. అంటే ఉపవాసం నాకు అనుకూలం కాదు అంటాడు.
కాబట్టి ప్రియులారా మనం చాలా జాగ్రత్తగా పరిశీలన మరి అప్పుడే వాళ్ళతోనే ఆ ఉపవాసం మనకు కాదంటే మరి ఇప్పుడు నేడు మనం చేయాల్సినటువంటి ఉపవాసం ఏంటి అంటే క్రొత్త తిత్తుల్లో క్రొత్త ద్రాక్షరసం పోయాలి. అంటే నేడు క్రీస్తు సంఘంలో చేర్చబడినటువంటి వారు చేయవలసినటువంటి ఉపవాసం ఏంటంటే క్రొత్త తిత్తుల్లో క్రొత్త ద్రాక్షరసం పోయాలి. ఏంటి ఇది అంటే ఆత్మ చేత శరీర క్రియలను చంపడము అని మనం మొట్టమొదట గ్రహించుకోవాలి. ఇక్కడ చూద్దాం చూడండి. మరి ఈ ఆత్మ చేత శరీర క్రియలు చంపడం, శరీర క్రియలు అంటే ఏంటి అనే దానికి ఇక్కడ మనం పరిశీలన చేద్దాం. ఇక్కడ గలితీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు గలితీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19 నుంచి 21 వచనాలు మనం పరిశీలన చేస్తే శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేనముగా జారత్వము, అపవిత్రత, కామత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు, భేదములు, వితములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైన వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇటువి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వస్థించుకున్న నేరని మీతో నిశ్చయముగా చెప్తున్నాం. ఇటు వాటిని చేయవారు దేవుని రాజ్యాన్ని స్వస్థించుకున్నారు అని చెప్తున్నటువంటి మాటలు ఇక్కడ చూసాం. మరి శరీర క్రియలు చంపడానికి, శరీరాన్ని స్వాధీనపరచుకోవడానికి, లోపరుచుకోవడానికి పాత నిబంధన కాలంలో వాళ్ళు ఏం చేశారంటే ఆహారం తినకుండా ఉపవాసం చేసేటటువంటి వాళ్ళు. ఇది ఎప్పటి వరకు అంటే ఆహారం తిననంత వరకే, అప్పుడప్పుడు మాత్రమే సాధ్యము, అనునిత్యము సాధ్యం కాదు. కాబట్టి ప్రియులారా అయితే మరి క్రొత్త నిబంధన కాలం వచ్చేసరికి క్రొత్త తిథులు క్రొత్త ద్రాక్షరసం పోయాలి అనే మాటకి శరీర క్రియలను చంపే పద్ధతి ఒకటి ఉంది. అదే మనం చూద్దాం. అంటే దేవునితో అనునిత్యం మనం సహవాసం చేయాలంటే శరీర క్రియలు చంపాలి. ఈ శరీర క్రియలను చంపాలంటే మనం ఏం చేయాలి? ఇక్కడ మనం పరిశీలన చేస్తే ప్రియులారా యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో ఆయన యందు నిలిచిన్నాడని చెప్పుకున్నవాడు ఆయన యందు నిలిచిన్నాడని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగో నడుచుకున్న వాళ్ళను అలాగే ఆయన ఎలాగో నడుచుకునేనో అలాగే మనము నడుచుకున్న బద్దులమై ఉన్నాడు అని చెప్తున్నాడు. అంటే బద్దులై ఉన్నాం మనం. ఆయన ఎలా నడుచుకున్నాడో మనం కూడా అలాగే నడుచుకోవాలి. మనం ఆయన యందు ఉన్నామని దీనివల్ల తెలుసుకుందాము. ఆయన ఎలా నడుచుకున్నాడో మనం కూడా మరి ఆయన యందు ఉండాలంటే మనం ఆయన తిరిగి మనం నడుచుకోవాలని చెప్తున్నాడు. అదేవిధంగా ప్రియులారా యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3:7లో కూడా చిన్నపిల్లలారా ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయకుడి, ఆయన నీతిమంతుడై ఉన్నట్లు నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడు. ఆయన నీతిమంతుడు, యేసుక్రీస్తు వారు నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడు, దేవుడు నీతిమంతుడు, నీతిని జరిగించు ప్రతివాడు దేవుని సంబంధి. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి. అంటే నీతిని జరిగించాలంటే మరి ఏం చేయాలి? ఒకప్పుడేమో వాళ్ళు నీతిని జరిగించాలంటే ఆహారం తినకుండా శరీరాన్ని ఆయాసపరుచుకొని ఉపవాసం ఉండి రోధిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూసాం. మరి ఇప్పుడు నీతిని జరిగించాలంటే శరీర క్రియలు చంపాలంటే ఎప్పుడు ఆహారం తినకుండా మరి శరీర క్రియలను చంపే పద్ధతి లేదు. చూడండి, ఎప్పటికీ ఆహారం తినకుండా మనం శరీర క్రియలను చంపేటటువంటి పరిస్థితి ఉందా అంటే లేదు. మరి ఏం చేయాలి ప్రియులారా? ఇక్కడ మనం ఏం చేయాలంటే మనం తండ్రితో కూడాను ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుతో కూడాను సహవాసం కలిగి జీవించాలంటే ఆహారం తినకుండా శరీర క్రియలను చంపడం కాదు, కానీ మనం ఏం చేయాలంటే ఆత్మ చేత శరీర క్రియలను చంపాలి. అలా చంపాల్సినటువంటి పరిస్థితుల్లోనే మనం దేవునితో అనునిత్యము మరి సహవాసం కలిగి ఉంటాం. అయితే ప్రియులారా ఇప్పుడు ఆత్మచేత శరీర క్రియలను చంపడమే ఇదే నేడు క్రైస్తవులు చేయవలసినటువంటి ఉపవాసము. నాటి చట్టానికి ఇప్పటి చట్టానికి వ్యత్యాసం అనేది జరిగింది. చట్టంలో మార్పు అనేది జరిగింది. ఆనాడు ఉపవాసం ఉండేటటువంటి వాళ్ళ శరీరాలను ఆయాసపరుచుకొని మరి దేవుని సన్నిధిలో జోగాడుతూ దేవుని మనసు నిమగ్నం చేయడానికి వాళ్ళు శరీరాన్ని ఆయాసపరుచుకునేవారు. అది ఎప్పుడు అంటే అప్పుడప్పుడు మాత్రమే. మరి దేవునితో మనం అనునిత్యం సహవాసం చేయాలి అని అంటే ఆత్మ చేత శరీర క్రియలను మనము చంపాలి. అదే నేడు క్రైస్తవులు చేయాల్సిన ఉపవాసం. కానీ శరీరాన్ని ఆయాసపరచుకోవడం ద్వారా ఏమి కూడా ప్రయోజనం లేదు. ఆనాడు దేవుడు వారితో చెప్పాడు, ఈరోజు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా ఆలోచన చేయండి. ఇంకా మనం పరిశీలన చేస్తే రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11 నుంచి 13 వచనం మనం పరిశీలన చేస్తే మృతులలో నుండి యేసుక్రీస్తు లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. కాబట్టి సహోదరులారా శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరములకు రుణస్థులము కాము. నేడు క్రైస్తవులము. ఒకనాడు వాళ్ళు శరీర పద్ధతులు వేరే, ఇశ్రాయేలీలై యోహాను శిష్యులే కానీ పరిసయ్యులే కానీ వాళ్ళు ధర్మశాస్త్ర ప్రకారము తమ దేవుని సన్నిధిలో ఉండడానికి వారి ప్రాణాలను ఆయాసపరచుకోవడానికి ఆహారం తినకుండా ఉపవాసం చేసేవారు. కానీ నేడు చట్టంలో మార్పు అనేది వచ్చింది. ఇప్పుడు మనం అనుసరించాల్సినటువంటి చట్టం అది కాదు. మనం ఆహారం తినకుండా చేసేటటువంటి ఉపవాసము కొద్ది దినాలే. దేవునితో ఎల్లప్పుడూ సహవాసం కలిగి జీవించాలంటే ఆత్మ చేత శరీర క్రియలను చంపాలని లేఖనాలు చెలవిస్తూ ఉన్నాయి. అంతే తప్ప 40 దినములు ఉపవాసాలు కూటాలు పెట్టుకోవడం అనేది కాదు అని లేఖనాలు చెప్తూ ఉన్నాయి ఇక్కడ. కాబట్టి ప్రియులారా శరీరానుసారంగా ప్రవర్తించడానికి మనం శరీరంకు రుణాస్తులము కాము.
మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందరు కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించుదురు. మనం ఏం చేయాలంటే ఆత్మచేత శరీర క్రియలను చంపాలి నేడు. అంతే తప్ప ఆహారం తినకుండా నేను ఏదో దేవుని సన్నిధిలో ఉపవాసం ఉంటాను, నాకు దేవుని అనుగ్రహం పొందుతుంది అంటే అట్టి ఉపవాసం నాకు అనుకూలం కాదని దేవుడే చెప్తున్నాడు. మరి నువ్వు చేసి ఏం ప్రయోజనము? ఏమి కూడా ప్రయోజనం లేదు. కాబట్టి నువ్వేం చేయాలంటే శరీర క్రియలను చంపాలి, అంటే ఆత్మచేత శరీర క్రియలను చంపాలి. తద్వారా దేవునితో అనునిత్యం సహవాసం చేసేటటువంటి పరిస్థితి. అంటే ఉపవాసానికి అర్థం ఏంటి అంటే సమీపంలో సన్నిధానంలో ఉండటము. ఉండాలి అంటే నువ్వేం చేయాలంటే ఆత్మచేత శరీర క్రియలను చంపాలి. ఇది మనం మొట్టమొదట గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రియులారు ఇక్కడ ఇంకా మనం పరిశీలన చేస్తే అపొస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 1:7లో దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను ఇచ్చిన కానీ పిరికితనం గల ఆత్మను మనకు ఇయ్యలేదని చెప్తున్నటువంటి మాటలు మనం చూస్తున్నాం. కాబట్టి ఈ ఆత్మ చేత మనం ఏం చేయాలి? శరీర క్రియలను చంపాలి. నేడు క్రైస్తవులు చేయాల్సింది ఏంటి అంటే ఆత్మ చేత శరీర క్రియలను చంపాలి. అంతే తప్ప నేను 40 రోజులు ఉపవాసం ఉన్నానండి, నేను 2 వారాలు ఉపవాసం ఉన్నానండి అని చెప్పుకుంటూ ముఖమంతా వికారం చేసుకుంటూ అట్టి ఉపవాసము నాకు అనుకూలమా అంటున్నాడు దేవుడు. ఆ రోజే వాళ్ళతో చెప్పాడు. మరి ఈరోజు మనం అలాంటి ఉపవాసం చేయడం ద్వారా ఏమి కూడా ప్రయోజనం లేదు. కాబట్టి మనం చేయాల్సిన ఉపవాసం ఉంది. అదేంటంటే ఆత్మచేత శరీర క్రియలను చంపాలి. ప్రియులారా, నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా గలితీయులకు రాసిన పత్రిక 5:16-17 నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకునేటప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. శరీరముకు ఆత్మకును ఆత్మ శరీరమునకు విరోధంగా ఆపేక్షించు ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి కనుక మీరు ఏమి నిశ్చయించుదురో వాటిని చేయకుందురు. ఇక్కడ చూద్దాం చూడండి, నేను చెప్పినది ఏమనగా మీరు ఆత్మానుసారంగా నడుచుకోండి అంటాడు. ఎందుకంటే అప్పుడు మీరు శరీర ఇచ్చలను నెరవేర్చరు. మీరు ఆత్మానుసారంగా నడిస్తే శరీర క్రియలు మీరు నెరవేర్చరు అని చెప్పి ఇక్కడ 17 చెప్తే శరీరము ఆత్మకును ఆత్మ శరీరముకు విరోధముగా ఆపేక్షించిన ఇవి ఒకదానికొకటి విరుద్ధంగా ఉంటాయి, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నాయి కనుక మీరు ఏమి చేయనిచ్చించో వాటిని చేయకుందరు అంటాడు. ఎందుకంటే శరీరము ఏమో ఎక్కడి నుంచి తీయబడింది? అదేమో ప్రకృతి నుంచి తీయబడింది కాబట్టి అది ప్రకృతిని ఆకర్షిస్తూ ఉంటుంది. ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవునిలో నుండి విడిపోయింది కాబట్టి అది దేవుని క్రియలను చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అందుకే ఆత్మకు శరీరము ఒకదానికొకటి వ్యతిరేకంగా మరి పోరాడేటటువంటి పరిస్థితి. అందుకే మనం ఏం చేయాలంటున్నాడు? నేను ఆత్మానుసారంగా మనం నడుచుకోవాలి, అప్పుడు మనం శరీరేచ్ఛలను నెరవేర్చమని చెప్తున్నటువంటి మాటలు మనకి ఇక్కడ కనబడతా ఉన్నాయి. కాబట్టి ఆత్మచేత మనం శరీర క్రియలను చంపాలి. ఇంకా మనం పరిశీలిస్తే రోమిలకు రాసిన పత్రిక 13-14 వర్షాల్లో మనం పరిశీలిస్తే అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తులైనను లేకయు కామ విలాపులైనను పోకిరి చేష్టలైనను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందుము. మెట్టకు మన ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలు నెరవేర్చుకున్నటకు శరీర విషయమే ఆలోచన చేయొద్దు. నేడు ఇంకా శరీర సంబంధమైన క్రియలు జరిగిస్తామండి. మా కుటుంబంలో ఉపవాస ప్రార్థనలు అండి, మా సంఘంలో 40 రోజులు అండి, మేము 40 రోజులు ఉపవాసం ఉండి చెప్తున్నామండి. ఇవి ఇప్పుడు నడవాయి. ఇప్పుడు చట్టంలో మార్పు జరిగింది. నువ్వేం చేయాలి? ఆత్మచేత శరీర క్రియలను చంపాలి. అంతే తప్ప నేను ఉపవాసం ఉన్నానండి ఏదో వచ్చిందంటే ఏది కూడా రాదు. అట్టి ఉపవాసం దేవునికి అనుకూలమే కాదు అని లేఖనాలు చాలా స్పష్టంగా చెలివిచ్చాయి. కాబట్టి ఇంకా నువ్వు ఉపవాస కూటాలు చేయడము, ఇంకా ఉపవాసాలు ఉండి ప్రార్థనలు చేయడం ఇదేది కూడా నడవదు. ఇప్పుడు నువ్వు దేవునితో అనునిత్యం సహవాసం కలిగి ఉండాలంటే నువ్వు ఆత్మచేత శరీర క్రియలను చంపితే తద్వారా దేవునితో అనునిత్యం సహవాసం చేస్తావు. మరి వాళ్ళు అప్పుడప్పుడు చేసేవారు, కానీ నువ్వు నిత్యము జరిగించాలి దేవునితో సహవాసం. ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధానంలో, ఆయన సమీపంలో నిత్యము ఉండాలంటే ఆత్మచేత శరీర క్రియలను మనము చంపాలి. కాబట్టి పిల్లలు చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. అందుకే ఒక మాట చెప్తాడు అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీలకు రాసిన పత్రిక 3:5-10 కావున భూమి మీద ఉన్న మీ అవయవంలోను అనగా జారత్వమును అపవిత్రతను కామతురతను దురాశను విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి, వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. పూర్వం మీరు వాటి అందు జీవించినప్పుడు మీరు వాటిని అనుసరించి నడుచుకుంటురి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అనే వీటన్నిటిని విసర్జించి ఒకరితో ఒకడు అబద్ధం ఆడకుడి. ఏలయనగా ప్రాచీన స్వభావం దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానం కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాడిని పోలిక చొప్పున నూతన పరచబడుతున్నటువంటి నవీన స్వభావాన్ని మీరు ధరించుకోవాలి. ఇప్పుడు మనం క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి మనము నూతన పరచబడినటువంటి నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. మనము ఆత్మచేత శరీర క్రియలను చంపి దేవునితో అనునిత్యం సహవాసం కలిగి జీవించాలి ప్రియులారా. అందుకే ఇంకా మనం చెప్తున్నటువంటి మాట ఏంటంటే గలతీయులకు రాసిన పత్రిక 5:24లో కూడా క్రీస్తు యేసు సంబంధులు శరీరం దాని ఇచ్చలను దురాశలను సిలువేసి ఉన్నారు. మా క్రీస్తు యేసు సంబంధులు ఏం చేయాలంట? శరీరాన్ని దాని ఇచ్చలను దురాశలను సిలువ వేయాలి. ఇంకా నేను సంఘంలోకి వచ్చిన తర్వాత నేను క్రైస్తవుని అని చెప్పుకుంటూ
ఇంకేం చేస్తున్నారు అంటే నాడు ఇశ్రాయేలు అనుసరించినట్టు ఉపవాసం అది దేవునికి అనుకూలం కాదు, అలాంటిది చేస్తూ మేము 40 రోజులు ఉపవాసం ఉన్నామంటాడు ఒక ఆయన, మేము 3 వారాల నుండి ప్రార్థన చేశామని అంటాడు ఒక ఆయన. ఏమి ప్రయోజనము? అట్టి ఉపవాసం నాకు అనుకూలమా? మీ మొర దేవుని సన్నిధిలో చేరినట్టు మీరు ఎప్పుడు కూడా ఉపవాసం చేయరు, మనసులకు కనబడతందుకు మీరు చేసేటటువంటి ఉపవాసం అని చెప్తున్నటువంటి మాటలు మనం అక్కడ చూసాం. పిల్లలు ఆలోచన చేయండి. అందుకే క్రీస్తు సంబంధులట శరీరం దాని ఇచ్చిన దురాశలను సిలువేయాలని చెప్తున్నాడు. అదేవిధంగా గళితీయులకు రాసిన పత్రిక 6:14 కూడా, అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువేందు తప్ప మరి దేని యందు అతిశించి నాకు దూరమవును గాక, దానివల్ల నాకు లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నాను. శరీర క్రియలు చంపాలి, చంపితే దేవునితో సహవాసం అనునిత్యం ఉంటాం, అప్పుడప్పుడు కాదు, అనునిత్యం ఉండాలి మనం. దేవుడు అదే కోరుకున్నాడు, నా సన్నిధిలో పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఉండవాలని, జగత్తు పునాది వేయబడక మునుక ప్రేమ చేత ఆయన మనల్ని క్రీస్తులో ఏర్పరచుకున్నాడు అంటే ఆయన ఎదుట పరిశుద్ధులుగా ఉండాలి, అనునిత్యం ఉండాలని కోరుకున్నాడు, అప్పుడప్పుడు కాదు. ఇది మనం అర్థం చేసుకోవాలి ప్రియులారు. ఇంకా మనం పరిశీలన చేస్తే ఏమంటున్నాడు అంటే ఇక్కడ గళితీయులకు రాసిన పత్రిక 6:14 మనము ఈ మాట చూసాము. కొలొస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20 నుంచి మనం 23 వచనాల్లో మనం పరిశీలన చేస్తే చాలా అద్భుతమైన మాటలు రాయబడి ఉన్నాయి. మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూల పాఠముల విషయమై మృతి పొందిన వారైతే, ఎక్కడ మృతి పొందుతా ఉన్నాము? బాప్తిస్మములో. మనము లోకం మూల పాఠముల విషయంలో మృతి పొందుతా ఉన్నాము బాప్తిస్మంలో. అందుకే మీరు క్రీస్తు కూడా లోకం యొక్క మూలపాఠాల విషయంలో మృతి పొందిన వారైతే లోకంలో బ్రతుకుచున్నట్లుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అన్న విధులకు మీరు లోబడనేలా, వాటన్నిటి నుంచి విడిపించబడి మళ్ళీ లోబడనేలా అంటున్నాడు. ఇక్కడ చూడండి ప్రియులారా, ఏమంటున్నాడు? మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అనే విధులకు మీరు మరలా లోబడతారేంటి? అవన్నిటిని విడిచిపెట్టే కదా వచ్చారు, మళ్ళీ ఎందుకు లోబడతా ఉన్నారు అని అడుగుతా ఉన్నాడు దేవుడు మనల్ని. మరి ఏం సమాధానం చెప్తారు? ఇవన్నీ వాడుకున్న చేత నశించిపోను, అట్టివి స్వేచ్ఛారాధన విషయంలోను, వినయ విషయంలోను, దేహ శిక్ష విషయంలోను జ్ఞానరూపకమైన వెంచబడుచున్నవే గాని శరీరేచ్ఛ నిగ్రహ విషయంలో ఎంత మాత్రము ఎన్నిక చేయబడినవి కావు. శరీరేచ్ఛ నిగ్రహ విషయంలో అవి ఎంత మాత్రము చేయనదైనవి కావని చెప్తున్నాడు ప్రియులారా. కాబట్టి ఆత్మచేత శరీర క్రియలను చంపాలి, ఆహారం తినకుండా కాదు. ఇది మీ శరీరాలను సజీవ యాగంగా ఆయనకు సమర్పించుకోవాలి. అంతే తప్ప నేను అప్పుడప్పుడు ఉపవాసం ఉండి దేవునికి సన్నిధానంలో ఉంటానంటే ఎంత మాత్రం కుదరదు. దేవుని సన్నిధానంలో ఉంటాను, దేవుని సమీపంలో ఉంటాను అంటే అది కుదరదు. నేడు మనం అనుసరించాల్సినటువంటి చట్టం మనకు ఉంది. క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరే అపోస్తుల ప్రవక్తలు వేసిన పునాది. పునాదిలో మనం ఏం చేయాలంటే నేడు దేవునితో సహవాసం చేయాలంటే ఆత్మచేత శరీర క్రియలు చంపాలి. క్రొత్త ద్రాక్షరసము క్రొత్త తిత్తుల్లోనే పోయాలి. కాబట్టి ప్రియులరా, మనం ఆత్మచేత శరీర క్రియలను చంపాలి. ఇంకా మనం పరిశీలన చేస్తే ఇక్కడ చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 12:1-2లో, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యావగంగా మీ శరీరంలో ఆయనకు సమర్పించడని దేవుని వాత్సల్యం బట్టి మేము బతిమాలుకొనుచున్నాను, ఇట్టి సేవ మీకు యుక్తమైనది అంటాడు. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమైన సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం చెందాలి. అంటే మనం ఏం చేయాలంటే దేవునికి ఏది అనుకూలమో అది చేయాలంటున్నాడు. ఉత్తమమును అనుకూలమున్న సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతనపరచబడాలి. కాబట్టి ఆత్మచేత శరీర క్రియలను మనము చంపాలి. కాబట్టి ప్రియులను నేడు క్రైస్తవులు చేయవలసిన ఉపవాసం ఏంటంటే ఆహారం తినకుండా శరీర క్రియలను చంపడమా, లేక ఆత్మచేత శరీర క్రియలను చంపడమా? ఆహారం తినకుండా దేవునితో ఎంత సమయము సహవాసం చేస్తామో ఆలోచించండి. ఎంత సమయం? కొద్ది సమయం ఏదో కొద్ది సమయం ఉంటావు, ఆ తర్వాత మళ్ళీ దేవునితో సహవాసం చేయనటువంటి పరిస్థితి. అదే నువ్వు ఆత్మచేత శరీర క్రియలను చంపితే ఆహారం తినకుండా అన్నిత్యం మనం బ్రతకలేమండి. ఈ శరీరం బ్రతకదు. జీవించినంత కాలం నేను ఆహారం తినకుండా దేవునితో సహవాసం ఉంటానంటే నడవదు. చట్టంలో మార్పు జరిగింది. ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఆహారం తిను, నీ ఆత్మచేత శరీర క్రియలను చంపు. అది దేవునికి ఇష్టమైనటువంటిది. నేడు మనం చేయాల్సింది అదే ప్రియులరా. కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. రోమిలకు రాసిన పత్రిక 8:1-2 వచనాలు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణంలో నియమం నుండి నన్ను విడిపించిన ఎట్లనగా ధర్మశాస్త్రం దీన్ని చేయజాలకపోయినో దాన్ని దేవుడు చేశాడు అంటాడు. కాబట్టి ప్రియులరా, ఇప్పుడు ధర్మశాస్త్ర ప్రకారము శరీర సంబంధమైన ఉపవాసమా, లేక ఆత్మచేత శరీర క్రియలను చంపాలా? ఆహారం మానేస్తే ఏం ప్రయోజనం లేదు అని మనం ముందే చూసాం. ఏమి కూడా ప్రయోజనం, బుడ్డ పైసా ప్రయోజనం. దేవుడు ఆ రోజు అన్నాడు, మీ ప్రాణాలను మీరు ఆయాసపరచుకుంటే అటు ఉపవాసం నాకు అవసరమా, అది అనవసరం అని చెప్తున్నటువంటి పరిస్థితి ఆ రోజే వాళ్ళతో చెప్తా ఉన్నాడు. మరి క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి మనకు ఆత్మ యొక్క నియమము పరిస్థితులకు ఒకేసారి అప్పగింపబడిన బోధ, దాని గురించి మనం కదా పోరాడాలి. దీనిలో కదా మనం అనుసరించి జీవించాల్సిన చట్టము క్రొత్త తిత్తుల్లోనే క్రొత్త ద్రాక్షరసం పోయలే. పాత తిత్తులు ఎందుకు వెతుకుతావు? ఇది మనం వెతకద్దు. కాబట్టి ప్రియులారా, మనము ఆత్మ ఫలాలు ఫలించాలి. ఏంటి మరి ఆత్మ ఫలాలు? శరీర సంబంధమైనవా
అంటే ఆత్మఫలం ఏదనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసం, సాత్వికము, ఆశ వాటిని మనం సంపాదించుకోవాలి. కాబట్టి పిల్లలు ఇంకా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8:8లో భోజనం బట్టి దేవుని ఎదుట మనము మెప్పు పొందము, తినకపోయినను మనకు తక్కువ లేదు, తినినందున మనకు ఎక్కువ లేదు. దేవుని ఎదుట మనం భోజనంతో మనము ఏం మెప్పు పొందేటటువంటి పరిస్థితి లేదు. నువ్వు తిన్నా తినకపోయినా ఏం మెప్పు పొందాం. కాబట్టి మనం ఏం చేయాలంటే తినుచు ఆత్మచేత శరీర క్రియలను చంపాలి. ఇదే నేడు మనం చేయాల్సినటువంటి ఉపవాసం. దేవుని రాజ్యము భోజనం పానం కాదు. ఏదో నేను భోజనం మానేస్తే దేవుని రాజ్యంలో దేవునితో సహవాసం చేస్తాం అనుకుంటున్నారు. మనకేం అర్థమవుతుంది? బైబిల్ గ్రంథం మనం ఏం చదువుతామని ఒకసారి ఆలోచన చేయండి. దేవుని రాజ్యం అట భోజనము పానము కాదు అంటాడు ఇక్కడ రోమిలకు రాసిన పత్రిక 4:17లో. దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ నీతియు సమాధానము పరిశుద్ధి అందలి ఆనందమై ఉన్నది అంటాడు. అదేవిధంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 13:9 నానా విధంలో అన్య బదుల చేత తిరుపబడకుడి, భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టి హృదయం స్థిరపరచుకునటం మంచిది. భోజన పదార్థం బట్టి కాదు, కృపను బట్టి నీ హృదయాన్ని స్థిరపరచుకునటం మంచిది అంటాడు. భోజనం బట్టి ప్రవర్తించడానికి ఏమీ ప్రయోజనం కలగలేదు. భోజనం బట్టి ఎవరైతే ప్రయత్నిస్తున్నారో భోజనం బట్టి మేము ఉపవాసం ఉండి మేము దేవునితో సహవాసం చేస్తున్నాం, వారికి ఏం ప్రయోజనం లేదని చెప్తున్నాడు అండి. ఇక్కడ ఏమంటున్నాడు? భోజనం బట్టి ప్రవర్తించడానికి ఏమీ ప్రయోజనం కలగలేదు అంటాడు. ఏం ప్రయోజనం ఉండదు, బుడ్డ పైసా ప్రయోజనం లేదు. ఆత్మచేత శరీర క్రియలను చంపాలి ప్రియులారా. అదేవిధంగా రోమిలకు రాసిన పత్రిక 14:20లో భోజనం నిమిత్తమే దేవుని పనిని పాడు చేయకుడి. ఈ భోజన నిమిత్తం దేవుని పని అస్సలే పాడు చేయొద్దు. ఏదో ఉన్నామని చెప్పుకుంటూ మీ వికారం చేసుకుంటూ ఉపవాసం ఉండని 10 రోజులు అండి, 20 రోజులు అండి, 40 రోజులు అండి, అది అనవసరం అని లేఖనాలు చెప్తా ఉన్నాయి. ఆలోచన చేయండి. కాబట్టి ప్రియులారా, ఇంకా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:31లో కాబట్టి మీరు భోజనం చేసినను పానం చేసినను మీరు ఏమి చేసినను సమస్తము దేవుని మహిమ కొరకై చేయడం. మీరు భోజనం చేయండి, పానం చేసిన ఏం చేసినా కానీ సమస్తం దేవుని మహిమ కొరకే మనం జరిగించాలి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? దేని ద్వారా మన హృదయాలను స్థిరపరచుకోవాలి? ఏ వాక్యం చేత మనల్ని మనం కట్టుకోవాలి? ఆత్మ చేత శరీర క్రియలను చంపాలి. క్రీస్తు చేసే ముఖ్యమైన మూలరాయి అపోస్తల ప్రవక్తలు చేసిన పునాది ఆత్మ యొక్క నియమము పరిశుద్ధులకు ఒకేసారి అప్పగింపబడిన బోధ. ఈ బోధ మనం శరీరానుసారంగా ప్రవర్తించే వారం కాదు, ఆత్మ చేత శరీర క్రియలను చంపేటటువంటి వారం. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు మనము చేయవలసింది ఏమిటంటే ఆహారం తినకుండా ఉపవాసం చేయటం కాదు కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, సహోదరులను ప్రేమించాలి. అందుకే ఇక్కడ ఏం చెప్తుండే యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3:21 నుంచి మనం 24 వచనంలో మనం పరిశీలిస్తే, మరియు మనం ఆయన ఆజ్ఞను గైకొనుచున్నామని ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనక మనం ఏమి అడిగినది ఆయన వల్ల మనకు లభించును. ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామం నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞాపించిన ప్రకారంగా ఒకరికొకడు ప్రేమించుటే. ఆయన మనకు ఆజ్ఞాపించాడు, సహోదరులను ప్రేమించు, అనేక మంది ఆత్మలను రక్షించుమని. కాబట్టి ప్రియులారా, ఆయన ఆజ్ఞను గైకొనివాడు ఆయన యందు నిలిచి ఉంటాడు, ఆయన వాని యందు నిలిచి ఉండును, ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మూలంగా తెలుసుకుంటాం. మన ఆజ్ఞలు అనుసరించాలి. ఆయన మనకు ఇచ్చినటువంటి చట్టాన్ని, మనకు సిద్ధపరిచినటువంటి ఈ చట్టాన్ని మనం అనుసరించి జీవించాలి తప్ప మనకేదో వాళ్ళు చేశారండి పాత నిబంధన కాలంలో, వాళ్ళు 40 రోజులు ఉన్నారండి, మేము 40 రోజులు ఉపవాసం ఉంటామంటే బుడ్డ పైస లాభం లేదు. ఆ ఉపవాసం ద్వారా కొద్ది కాలమే కూడా, అది కూడా దేవుని ఎదుట వ్యర్థమే, మురికి గుడ్డలు అని చెప్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, నేడు క్రొత్త నిబంధన ప్రకారం ఆహారం తినకుండా ఉపవాసం చేయడం కాదు కానీ ఆత్మచేత శరీరక్రియలను చంపడం, దేవునితో సహవాసం కలిగి జీవించడం. కొంతమంది ప్రశ్నిస్తున్నారు, మరి యేసుక్రీస్తు వారు కూడా ఉపవాసం ఉన్నారు కదా అంటారు. యేసుక్రీస్తు వారు ఎప్పుడు ఉన్నాడండి? ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో అదే చెప్తున్నాడు. అప్పుడు ఇటు అంటే పాత తిత్తుల్లో పాత ద్రాక్షరసమే పోయాలి, కానీ క్రొత్త తిత్తుల్లో పాత ద్రాక్షరసం పోయకూడదు అంటాడు. అదే చెప్పాడు కదండి ఆయన ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో. అదేవిధంగా ప్రియులారా, అపస్తులు కూడా ఉపవాసం చేశారు కదా అంటారు. వాళ్ళు ఎప్పుడు చేశారంటే గ్రహించుకోలేదు. ఇది తెలియాలి మొదట. అపస్తులు కూడా ఉపవాసం ఉన్నారు కదండి, వాళ్ళు కూడా ఉపవాసం చేశారు కదంటే, ఈ ఉపవాసం ఎప్పుడు చేశారు? అపస్తులు చేసినటువంటి ఉపవాసం లేఖనాల్లో ఉందంటే ఉంది, కానీ వాళ్ళు ఏ సందర్భంలో చేశారు అనేది మనం మొట్టమొదట గ్రహించుకోవాలి. అపస్తులు ఉపవాసం ఉన్నట్టుగా మనం పరిశీలిస్తే అపస్తుల కార్యములు 13:2-4 వచనంలో ఉంది, అపస్తుల కార్యములు 14:23 వచనంలో ఉంది, అపస్తుల కార్యములు 27:9 వచనంలో ఉంది. వీళ్ళ ఒక వచనం యుద్ధం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6:5లో శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, చెరసాల్లోను, అర్నర్లోను, ప్రయాసంలోను, జాగరంలో, ఉపవాసంలోను మిగుల ఓర్పు గలవరమై ఉంటిమని చెప్తున్నటువంటి మాటలు మనం చూస్తాం. అదేవిధంగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11:20లో ఇవి కూడా మాట రాయబడి ఉంది. క్రొత్త నిబంధన అమలులోకి వచ్చిన ప్రారంభ కాలంలో, ఇది మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి, అపోస్తులు దేని ప్రకారం ఉపవాసం ఉన్నారు, ఎప్పుడు ఉపవాసం ఉన్నారని మనం పరిశీలిస్తే ప్రియులారా, క్రొత్త నిబంధన అమల్లోకి వచ్చిన ప్రారంభ కాలంలో ఇంకా ఉపవాసము అంటే ఈ ఉపవాసము ఉన్నట్లు బైబిల్లో ఉంది. అంటే క్రొత్త నిబంధన అమల్లోకి వస్తున్నటువంటి ప్రారంభంలో, ఇది అమల్లోకి వచ్చిన ప్రారంభ దశలో ఈ ఉపవాసం ఉన్నారు. ప్రియులారా, అపోస్తులు ఉపవాసం ఉన్నది క్రొత్త నిబంధన చట్టం అంటే ఎప్పుడున్నారు అపోస్తులు అంటే ఇక్కడ చెప్తా ఉన్నాడు, క్రొత్త నిబంధన ప్రకటించబడుతున్న కాలము
సిద్ధపడుతున్నటువంటి కాలము, అప్పటికి స్థిరపరచబడలేదు. ఇంకా ఆ కాలంలో పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్ష పరిచర్య జరుగుతున్నటువంటి కాలంలో అపోస్తులు ఉపవాసం ఉన్నట్టుగా మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకు అపోస్తులు ఉపవాసం ఉన్నారంటే క్రొత్త నిబంధన ప్రకటింపబడుతున్నటువంటి కాలం, అప్పుడు సిద్ధపరచబడుతున్నటువంటి కాలం, అప్పటికి స్థిరపరచబడలేదు. ఇంకా స్థిరమైనటువంటి ప్రవచవాక్యం రాలేదు. ఇంకా ఆ కాలంలో పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్ష పరిచర్య జరుగుతూ ఉంది. పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్ష పరిచర్య అపోస్తుల కార్యములు 13 అధ్యాయము 2 నుంచి మనం 4 వచనాల పరిశీలిస్తే, వారు ప్రభును ప్రేమించు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మను బర్నబాయును సౌలును పిలిచినని పని కొరకు వారిని నాకు ప్రత్యక్షపరచునని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం నుండి ప్రార్థన చేసి వారి మీద చేతులు ఉంచి వారిని పంపిరి. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సెలికియకునకు వచ్చి అక్కడి నుండి ఓడ ఎక్కి కృపకు వెళ్ళారు. అంటే ఇక్కడ ఏమో ఒక పరిశుద్ధాత్మ చేత పంపబడిన పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్ష పరిచర్య జరుగుతున్నటువంటి కాలంలోని మనం మొట్టమొదట గ్రహించుకోలేదు. అపోస్తులు ఉపవాసం ఉన్నప్పుడు క్రొత్త నిబంధన చట్టం అనేది సంపూర్ణం కాలేదు అని మనం మొట్టమొదట గ్రహించుకోవాలి. మన దగ్గర ఉన్నట్టుగా ఇప్పుడు క్రొత్త నిబంధన చట్టం వారికి సంపూర్ణం కాలేదు. పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్ష పరిచర్య జరుగుతూ ఉంది. అప్పుడు ఇంకా పరిశుద్ధాత్మ ప్రత్యక్ష పరిచర్య జరుగుతుందని మనం గ్రహించాలి. ప్రియులారా, అపోస్తులు ఉపవాసం ఉన్న కాలము ఏ కాలం అంటే క్రొత్త నిబంధన చట్టం పూర్తి కాని కాలము, పరిశుద్ధాత్మని ప్రత్యక్ష పరిచర్య జరుగుతున్న కాలము, కృపావరముల ద్వారా సంఘము నడపబడుతున్నటువంటి కాలము, దూతల పరిచర్య ఉన్న కాలము, క్రొత్త నిబంధన పూర్తి కాని కాలము. అప్పుడు అపోస్తులు ఉపవాసం ఉన్నారని మనం మొట్టమొదట గ్రహించుకోవాలి. క్రొత్త నిబంధన చట్టం స్థిరపరచబడిన కాలంలో, పూర్తయిన కాలంలో ఉపవాసం అనేది మారిపోయింది. అందుకే అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట చెప్తా ఉన్నాడు. గళితీయులకు రాసిన పత్రిక 1:8-9లో, మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి యొక్క సువార్త మేమైనను పరలోకం నుండి వచ్చిన ఒక దూత ఆయనను మీకు ప్రకటించిన అతను శాపగ్రస్తుడు అవును గాక. మేము ఏది వరకు చెప్పిన ప్రకారము ఇప్పుడు నువ్వు మరలా చెప్పుచున్నాము. మీరు అంగీకరించిన సువార్త కాక మరి ఒకటి ఎవడైనా మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడు అవును గాక అంటారు. అంటే ప్రియులారా, స్థిరపరచబడిన తర్వాత మళ్ళీ వ్యతిరేకంగా జరిగించేటటువంటి పరిస్థితి లేదు. అప్పుడేమో దూతల పరిచర్య జరుగుతూ ఉంది, పరిశుద్ధాత్మని పరిచర్య జరుగుతూ ఉంది. అలాంటి కాలంలో అపోస్తులు ఉపవాసం ఆ తర్వాత పరలోకం నుంచి ఒక దూత వచ్చినా కానీ మీరు నమ్మొద్దు, అటు శాపగ్రస్తుడు అయితే చెప్తున్నటువంటి మాట. అంటే సిద్ధపరచబడిన సంఘానికి అనేది మనం ఆలోచన చేసుకోవాలి. క్రొత్త నిబంధనలో సంఘ ప్రారంభంలో ఆరాధన ఎలా జరిగేది? మన దగ్గర ఉన్నట్టు తీయండి, క్రొత్త నిబంధన చట్టం తీయండి, చదవండి అంటే చదివేటటువంటి వారా? అలా లేదు. అప్పుడు పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్ష పరిచర్య జరుగుతూ ఉంది. ఎలా జరిగేది? క్రొత్త నిబంధన సంఘ ప్రారంభంలో ఆరాధన ఎలా జరిగేది అంటే పరిశుద్ధాత్మ ప్రత్యక్ష పరిచర్యలు చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 26-31 వచనాల్లో మనం పరిశీలిస్తే, సహోదరులారా, ఇప్పుడు మీలో ఏమి జరుగుతున్నది? మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు ఒక కీర్తన పాడవాలని ఉన్నాడు, మరి ఒకడు బోధ చేయవలని ఉన్నాడు, మరి ఒకడు తనకు బయలుపరచని ప్రకటన చేయవలని ఉన్నాడు, మరి ఒకడు భాషలతో మాట్లాడాలని ఉన్నాడు, మరి ఒకడు అర్థం చెప్పవలనని ఉన్నాడు. సరే, సమస్తము క్షేమాభివృద్ధి కలుగుటకై జరగనీయుడి. భాషతో ఎవడైనా మాట్లాడితే ఇద్దరు అవసరమైన ఎడల ముగ్గురికి మించకుండా వంతుల చొప్పున మాట్లాడవలను. ఒకడు అర్థం చెప్పవలను, అర్థం చెప్పువాడు లేని ఎడల అతడు సంఘములో మౌనంగా ఉండవాలని, కానీ తనతో దేవునితోనూ మాట్లాడుకునవచ్చును. ప్రవక్తలు 2-3 మాట్లాడవచ్చును అంటాడు. తక్కిన వారు వివేచింపవలను. అయితే కూర్చున్న మరి ఒకరికి ఏదైనాను బయలుపరచబడిన ఎడల మొదటివాడు మౌనంగా ఉండవలను. అందరూ నేర్చుకునేటకును అందరూ హెచ్చరిక పొందినట్లు మీరు అందరూ ఒకరి తర్వాత ఒకడు ప్రవచించవచ్చును. అంటే ఇక్కడ చూడండి, ఒకప్పుడేమో ప్రత్యక్ష పరిచర్య ఎలా జరిగేది అంటే పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్ష పరిచర్య ఎలా జరిగేది అంటే ఒకరికి చెప్పేటటువంటి వారు, ఒకరు బయలుపరచేవారు, ఒకరు ప్రకటించేవారు, ఒకడు ఇది అంటే పరిశుద్ధాత్మ యొక్క పరిచర్య అప్పుడు జరుగుతున్నటువంటి కాలం. వీళ్ళు ఉపవాసం ఉన్నారు. ప్రియులారా, ఇప్పుడైతే వాక్యం ప్రకటించబడి సిద్ధపరచబడి స్థిరపరచబడింది. అప్పుడు క్రొత్త నిబంధన ప్రకారం ఆత్మ చేత ఇప్పుడు ఏం చేయాలి? మరి సిద్ధపరచబడి స్థిరపరచబడిన తర్వాత క్రొత్త నిబంధన చట్టం ప్రకారము అంటే ఆత్మ చేత మనము శరీర క్రియలను చంపాలి. సంఘానికి ఆజ్ఞ లిఖితపూర్వకంగా అనేది ఇవ్వబడింది, ఆత్మ చేత శరీర క్రియలు చంపాలనేది. కాబట్టి ప్రియులారా, ఇప్పుడున్న కాలంలో ఆహారం తినకుండా ఉండేటటువంటి ఉపవాసం చేద్దామా? లేక అలా చేస్తే మనం ఎంతవరకు ఆహారం తినకుండా ఉంటామంటే కొద్ది కాలమే. మరి అట్టి ఉపవాసం ద్వారా దేవునితో మనం నిత్యం సహవాసం చేసేటువంటి పరిస్థితి ఉంటుందంటే ఎంత మాత్రం ఉండదు. కాబట్టి దేవునితో అనునిత్యం సహవాసం చేయాలంటే మనం ఆత్మచేత శరీర క్రియలను చంపాలి. ప్రియుల ఆత్మచేత శరీర క్రియలను చంపినట్ల మనం దేవునితో అనునిత్యం సహవాసం చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకే యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్తున్నాం, మరి పాత తిత్తుల్లో క్రొత్త ద్రాక్షరసం పోయారు, పోసినీళ్ళ తిత్తులు పిగిలి ద్రాక్షరసం పోతాయి.
కాబట్టి తిత్తులు పడదు. అయితే క్రొత్త ద్రాక్షరసం క్రొత్త తిత్తులో పోయేదురు, అప్పుడు ఆ రెండును చెడిపోక ఉండును. కాబట్టి మనం నేడు క్రొత్త చట్టంలో ఉన్నటువంటి మనము పాత చట్టానికి సంబంధించినటువంటి ఆ యోహాను శిష్యులు కానీ పరిచయులు కానీ చేసినటువంటి అట్టి ఉపవాసం మనం చేయాల్సినటువంటి పరిస్థితి లేదు. నేడు మనము దేవునితో సహవాసం కలిగి దేవుని సన్నిధానంలో ఉండాలి అని అంటే ఆత్మచేత శరీర క్రియలను చంపాలి. ఇదే దేవుడు మన యందు కోరుకుంటున్నటువంటి ఉపవాసము. కాబట్టి ప్రియులారా, ఇది అర్థం కాక మేము ఉపవాసం ఉన్నామండి అంటూ ఉపవాస కూడికలు అంటూ ఉపవాస ప్రార్థనలు అంటూ ఉపవాస కూటాలు అంటూ జరిగిస్తూ మరి అనేకంగా వ్యర్థంగా దేవుణ్ణి ఆరాధించడం వల్ల ఏమి కూడా ప్రయోజనం లేదు. అట్టి ఉపవాసం నాకు అనుకూలం కాదు అని చెప్పి మనం ఇంతకుముందు చూసినటువంటి లేఖనాల్లో మీరు ఉపవాసం ఉండుట నాకు నాకు అది అనుకూలం కానటువంటి పరిస్థితి. మీరు ఉపవాసం చేసేటప్పుడు మీ మొర దేవుని సన్నిధిలో వినబడాలని చెయ్యరు, కానీ మీ ఒకరిని వికారపరచుకుంటూ మనసులకు కనబడేటట్టు మీరు ఉపవాసం చేస్తారు. అట్టి ఉపవాసం నాకు అనుకూలం కాదు అంటాడు. పిల్లలు చాలా జాగ్రత్త. కాబట్టి నేడు చేయవలసిన ఉపవాసం ఏంటంటే ఆత్మచేత శరీరక్రియలను చంపాలి. ఇలా చేస్తేనే దేవునితో ఆయన కుమారుడైన యేసుక్రీస్తును సహవాసం కలిగి అనునిత్యము ఉంటాం. కాబట్టి ప్రియులారా, ఎప్పుడును పాత తిత్తుల్లో క్రొత్త ద్రాక్షరసం పోయకూడదు. పోసిన ఎడల ఏమవుతుంది? అవి పిగిలిపోతాయి. కాబట్టి క్రొత్త ద్రాక్షరసము క్రొత్త తిత్తుల్లోనే పోయాలి. కాబట్టి అప్పుడు రెండు చెడిపోక ఉండును. అంటే ప్రియులారా, ఒకనాటి ఉపవాసానికి నాటి ఉపవాసానికి చట్టంలో మార్పు అనేది జరిగింది. యేసుక్రీస్తు వారు రెండు చట్టాలను విభజిస్తూ రెండు చట్టాల్లో ఉన్నటువంటి ఆజ్ఞలను చెప్పినటువంటి పరిస్థితిని మనం చూసాం. కాబట్టి ఎందుకంటే యోహాను శిష్యులు అడిగారు, మేమును మరి పరిచయులను తరచుగా మేము ఉపవాసం చేస్తా ఉన్నాం, మీ శిష్యులు ఎందుకు చేయారంటే యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, పెళ్లి కుమారుడు తమతో ఉన్నంత కాలం పెళ్లింటి వారి చేత మీరు ఉపవాసం చేయించగలరా? పెళ్లి కుమారుడు తమ యుద్ధ నుండి కొనుక్కోబడు దినములు వచ్చును, అప్పుడు మీరు ఉపవాసం చేస్తారు అంటాడు. కాబట్టి పిల్లరా, క్రొత్త నిబంధన చట్ట ప్రకారము క్రొత్త నిబంధన చట్టం అంటే ఏంటి? క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తల ప్రవక్తలు వేసిన పునాది ఆత్మ యొక్క నియమము పరిశుద్ధులకు ఒకేసారి అప్పగింపబడిన బోధ. ఈ బోధ ప్రకారము దేవునితో అంటే సమీపంగా వాసం అంటే నివసించదు. దేవునితో అంటే దేవుని సన్నిధిలో కానీ దేవుని సన్నిధానంలో కానీ మనము అనునిత్యం నివసించాలంటే మనం ఏం చేయాలంటే ఆత్మచేత శరీర క్రియలను చంపాలి. కానీ ఆహారాన్ని మానేసి మేము దేవునితో సహవాసం ఉన్నామంటే అది ఎంత మాత్రం దేవునికి ఇష్టమైనది కాదు. అది మనం చేయాల్సినటువంటి ఉపవాసం కాదు. మనం చేయాల్సింది బిందాస్గా ఆహారం తింటూ ఆత్మచేత శరీరక్రియలను చంపుతూ దేవునితో అనునిత్యం సహవాసం కలిగి జీవించాలి. ఇదే అండి దేవుడు మనతో ఈరోజు మాట్లాడినమాట. అంటే ఉపవాసము నాడు నేడు చట్టంలో జరిగినటువంటి మార్పు ఏంటి, మనం ఇప్పుడు ఏం అనుసరించి జీవించాలి అనేది మనం మొట్టమొదట గ్రహించుకోవాలి. కాబట్టి ఆలోచన చేయండి, అర్థం చేసుకోండి. నేడు ఇంకా ఎవరైనా మేము ఉపవాసం ఉన్నామని చెప్పుకుంటూ మరి దేవుని సన్నిధిలో లేక దేవునికి వ్యతిరేకంగా ఉన్నారా? ఇకనైనా వాక్యాన్ని పరిశీలన చేసి వాక్యానుసారమైన నడుచుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. అట్టి కృపా దేవుడు మీకు అనుగ్రహించును గాక. చెప్పబడినటువంటి వాక్యము దేవుడు మనందరి హృదయంలో నీరు కట్టి ఫలింపజేయను గాక. సహోదరులారా, మేము ప్రకటిస్తున్న ప్రతి ఒక్క ప్రసంగం యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయబడుతుంది. యూట్యూబ్ చర్చిలో BW అకాడమీ మీరు టైప్ చేసి చర్చ్ బటన్ నొక్కినైతే మేము మాట్లాడిన ప్రతి మాట చూడవచ్చు. అదేవిధంగా బైబిల్ విజ్డమ్ అకాడమీ బెహ్రన్ అని మీరు చర్చ్ బటన్ నొక్కినైతే మేము మాట్లాడిన ప్రతి ప్రసంగం మీరు చూడవచ్చు. మరి మీరు కూడా మా పరిచయంలో పాలుభాగస్తులు కావాలంటే మీరు చేయవలసిందల్లా ఒకటే, మీ అనుదిన ప్రార్థనలో దేవుని సన్నిధిలో మా పరిచయం నిమిత్తం మీరు జ్ఞాపకం చేసుకోవడం ద్వారా మీరు కూడా మా పరిచయంలో పాలుభాగస్తులు కాగలరు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. అందరికీ వందనములు. దేవునికి స్తోత్రములు.